హాయ్ గైస్, ఇప్పుడు మనం స్విచ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. చూడండి, ఇట్ ఈజ్ సేమ్ యాజ్ ఎల్సిఫ్ ల్యాడర్. మనకు ఎల్సిఫ్ ల్యాడర్ ఎలాగ ఉంటుందో ఈ స్విచ్ స్టేట్మెంట్ కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో వీ యూజ్ స్విచ్, కేస్, డిఫాల్ట్ అండ్ బ్రేక్ కీవర్డ్స్. ఇవన్నీ మనకు రిజర్వ్డ్ కీవర్డ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ స్విచ్ స్టేట్మెంట్. తెలుసు కదా, సెకండ్ది అనమాట ఇది కదా. మనకు సెలెక్షన్ స్టేట్మెంట్స్లో సెకండ్ వన్ స్విచ్ స్టేట్మెంట్ కదా ఇది. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. చూడండి, స్విచ్ అనే కీవర్డ్, అందులో మనకి ఇక్కడ పక్కన ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాల్యూ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత కేజ్, తర్వాత వాల్యూ 1:, తర్వాత బ్లాక్. ఓకే, తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎన్ని కేస్ అన్నా రాసుకోవచ్చు. కొంచెం నిదానం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఏంటివి అనేసి. ఓకే, చూడండి, ముందుగా మీరు చూడండి ఇక్కడ. సో కేజ్ ఈ విధంగా ఎన్ కేజెస్ అయితే రాయొచ్చు. తర్వాత డిఫాల్ట్ అని రాసేసి ఇష్టు పెట్టేసి ఈ విధంగా డిఫాల్ట్ బ్లాక్ కూడా రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్విచ్ మనకు ముందుగా ఎల్సిఫ్ ల్యాడర్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి. ఎల్సిఫ్ ల్యాడర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి కదా. మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి, చెక్ చేసి ఏదో ఒకటి ట్రూ అయితే ఆ బ్లాక్ని అయితే ఎగ్జిక్యూట్ అయితే చేయాల్సి ఉంటుంది. అదే పని ఇక్కడ స్విచ్ కూడా చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిపుల్ కండిషన్ ఏ విధంగా రాస్తాము అంటే, సో కేజ్ ఉంటుంది కదా. సో కేజ్ పక్కన మనకు కేజ్ వాల్యూ రాస్తాం. ఇక్కడ కండిషన్ అయితే ఒకటే రాస్తాం. అంటే చూడండి, ఇప్పుడు స్విచ్ ఉంది, స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాల్యూ అనేది ఉంది. సో ఇక్కడ మనకు వాల్యూని అయితే పెట్టేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు A = 10 అని ఉంది, A = 10 అనేది ఉంది. ఇక్కడ మనకు ఏ అనేది పాస్ చేస్తాం, వేరియబుల్ నేమ్. ఓకే, ఏం పాస్ చేస్తే ఏలో ఎంత ఉంటుంది, 10 అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను రాస్తాను అనమాట, కేజ్ పక్కన వాల్యూ 1 అని ఉంది కదా. ఇక్కడ ఏం రాస్తానంటే, సో 10 అని రాస్తా. ఇక్కడ వాల్యూ రాయాలన్నమాట. ఏలో ఎంత అయితే ఉందో ఆ వాల్యూ రాయాలి. ఇక్కడ 10. సో కేజ్ స్పేస్ 10:2 అని రాసేసి ఇక్కడ ఈ విధంగా స్టేట్మెంట్స్ రాసేసి బ్రేక్ అని రాసేసి సెమికోలన్ అయితే ఇచ్చేసాను. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ కేజ్ 2లో ఏం రాస్తానంటే, కేజ్ వాల్యూ దగ్గర ఏం రాస్తానంటే 5 అనేది రాస్తాను ఈ విధంగా. ఓకే, కోలన్ రాస్తాను. తర్వాత ఇక్కడ స్టేట్మెంట్స్ అనేది రాస్తాను. బ్రేక్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేస్తాం. బ్రేక్ స్టేట్మెంట్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఈ విధంగా మీరు కొన్ని కేసెస్ అయితే రాయండి. తర్వాత డిఫాల్ట్గా వాల్యూ system.out.println వాల్యూ నాట్ మ్యాచ్డ్ అని రాయండి. వాల్యూ నాట్ మ్యాచ్డ్ అనేసి రాయండి. ఓకే, సో రాసేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మనకి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏ విధంగా అవుతుందంటే, సో ఏ అనేది ఉంటుంది. సో ఏలో మనకు 10 వాల్యూ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కేజ్లో కూడా 10 రాసామన్నమాట. అంటే వాల్యూ 2 ఈక్వల్, ఏలో ఉండే వాల్యూ ఇక్కడ రాసిండే వాల్యూ 2 ఈక్వల్ కాబట్టి ఈ కేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత బ్రేక్ స్టేట్మెంట్ రాసాం కాబట్టి ఇంకా బ్రేక్ అయిపోతుంది. ఇక్కడితో స్టాప్ అయిపోయి, అంటే నెక్స్ట్ కేజ్కి వెళ్ళకోకుండా ఇంకా స్టాప్ అయిపోయి ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్కి అయితే వెళ్తుంది అనమాట ఇక్కడ. ఓకే, టోటల్గా అంతే, డిఫాల్ట్ కూడా ఎగ్జిక్యూట్ కాదు. ఒకవేళ మనకి ఇక్కడ ఏలో ఉండే వాల్యూని దేనిలో ఇక్కడ మనకు కేజ్ వాల్యూగా మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడు మనకు డిఫాల్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. అర్థమైందా? సేమ్ ఎల్సిఫ్ ల్యాడర్ ఎలాగైతే ఉందో అలాగే అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్లో చార్ట్ చూడండి. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ముందుగా ఫ్లో చార్ట్ చూడండి. స్విచ్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఇక్కడ కేజ్ వాల్యూ 1 ఓకే ట్రూ అయిందనుకోండి, కేజ్ వాల్యూ 1 సేమ్ ఉందనుకోండి, వాల్యూ సేమ్ ఉందనుకోండి, ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇక్కడ సేమ్ ఉందనుకోండి, అప్పుడు బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్కి అనేది వచ్చేస్తుంది. లేదు, ఒకవేళ కేజ్ అనేది ఇక్కడ మనకు ఫాల్స్ అయ్యింది అనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ కేజ్కి వెళ్తుంది అనమాట. చూడండి, నెక్స్ట్ కేజ్కి వెళ్తుంది, మళ్ళీ అక్కడ చెక్ చేసుకుంటుంది. ట్రూ అయితే ఇంకా అంతా ఎగ్జిక్యూట్ అయిపోయి బ్రేక్ అయిపోయి నెక్స్ట్ స్టేట్మెంట్స్కి అయితే వెళ్తుంది. ఆ విధంగా అండ్ సో ఆన్ అప్ టు ఇంకా ఏది కాలేదు, అన్ని ఫాల్స్ అయినాయి అంటే డిఫాల్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇంకా దీంట్లో ఏం బ్రేక్ స్టేట్మెంట్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు డిఫాల్ట్లో. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అలాగనమాట. అర్థమైందా ఇది? ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకు తెలుసు కదా ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. AEIOU ఉన్నాయి మనకు ఆల్ఫాబెట్స్లో. ఓకే, ఒక ఆల్ఫాబెట్ తీసుకుంటాం, అది ఓవెలా కాన్సోనెంటా అని చెక్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యార్ CH మనకు తెలుసు కదా, ఒక లెటర్ని స్టోర్ చేయాలంటే క్యార్ అనే డేటా టైప్ అయితే యూజ్ చేస్తాం. సో CH అనేది వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. ఇక్కడ డబల్ కోట్స్ అయితే స్ట్రింగ్స్, సింగిల్ కోట్ అయితే క్యార్కి తెలుసు కదా ఇది.
కదా ఏ పెట్టేసి సెమికోలన్ పెట్టేసాను. ఇప్పుడు మనం స్విచ్ పెట్టేసి ఇక్కడ ఈ వేరియబుల్ అయితే పాస్ చేస్తాను. మనకి ఇక్కడ సిహెచ్లో వాల్యూ ఉంటుంది అనమాట ఏ అనేది. ఇక్కడ చూడండి కేజ్ ఈ విధంగా కేజ్ తీసుకున్నాం ఎందుకంటే ఓవెల్స్కి. సో ఏకి వాల్యూ రాయాలి అందుకని చూడండి మనము సింగిల్ కోట్లో పెట్టాం. ఓకే, ఈకి, ఐకి, ఓకే, యూకి, తర్వాత కోలన్ పెట్టేసి ఇందులో నేను ఏం రాస్తాను, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ ఓవెల్ అని రాస్తాను. ఏనున్నా ఓవెలే, ఈ ఉన్నా ఓవెలే, ఐ ఉన్నా ఓవెలే, ఓ ఉన్నా ఓవెలే, యూ ఉన్నా ఓవెలే. తర్వాత నేను డిఫాల్ట్ ఒకటి తీసుకుంటాను ఎందుకంటే ఇవన్నిట్లో ఏదో ఒకటి కాలేదు అంటే ఖచ్చితంగా అది కాన్సోనెంట్ అయితే అయి ఉంటుంది. అర్థమైంది కదా. తర్వాత ప్రతిసారి మనకి ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ కేస్ అయిపోదానే బ్రేక్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఓకే ఇదంతా ఇప్పుడు ఏ మ్యాచ్ అవుతుంది కదా, ఇక్కడ దీని ప్రకారంగా ఎగ్జిక్యూషన్ చేద్దామా. ఇప్పుడు ఏ వస్తుంది, ఇక్కడ కేజ్ ఏ మ్యాచ్ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. ఇక్కడ సిస్టమ్లో ప్రింట్ఎల్ఎన్ ఓవెల్ అన్నాం కాబట్టి ఓవెల్ ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత మనకు ఇక్కడ బ్రేక్ ఉంది కాబట్టి బ్రేక్ అయిపోయి ఇక్కడికే స్టాప్ అయిపోయి ఇంకా కర్సర్ అనేది ఇంకా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే లేదు. ఇది ఓకే. ఒకవేళ మీరు బ్రేక్ యూజ్ చేయలేదనుకోండి, ఈ కేసు ఎగ్జిక్యూట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ కేసుకి ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ ఈ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ విధంగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా. కాబట్టి అందుకే మనం ఇక్కడ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం, బ్రేక్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఈ విధంగా మనకు ఇదైతే ప్రింట్ అవుతుంది ఈ లెటర్కి. ఒకవేళ ఇక్కడ ఎల్ఎన్ పెట్టారనుకోండి, ఓకే ఇక్కడ మీరు క్యాపిటల్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనకు క్యాపిటల్లోనే రాసామన్నమాట. ఓకేనా. ఇక్కడ ఒకవేళ స్మాల్ ఏ ఇచ్చినారనుకోండి ఇక్కడ మ్యాచ్ చేయదు ఎందుకంటే ఆస్కి వాల్యూ డిఫరెంట్ కాబట్టి, ఏకి డిఫరెంట్, క్యాపిటల్ ఏకి డిఫరెంట్ తెలుసు కదా, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చూడండి, కేస్ వాల్యూ మస్ట్ బి యూనిక్ నాట్ రిపీట్. చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కేస్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఏ పెట్టారు, కింద ఇప్పుడు ఇక్కడ కూడా క్యాపిటల్ ఏ పెడతానంటే కుదరదు, సేమ్ ఉండకూడదు కేస్ వాల్యూ అనేది. ఇప్పుడు కేస్ 10 అనేది ఉంది, కింద కూడా కేస్ 10 అని మళ్ళీ ఇంకోసారి రాస్తాను అంటే కుదరదు అనమాట. డూప్లికేషన్ ఉండకూడదు కేస్ అనేది. ఓకే, యూనిక్గా ఉండాలి. అర్థమైంది కదా, లేదంటే ఎర్రర్ అది. ఓకేనా, ఎర్రర్ అర్థమైందా ఇది.